శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం. ఈ గురువారం చక్కటి గురువారంగా ఉంటుంది. ధన సంపాదనని మెరుగుపరుచుకోవచ్చు. వ్యాపార రంగంలో నష్టాన్ని అధిగమించవచ్చు. కుటుంబ కలహాలు తీరుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందగలుగుతారు. అనేక విషయాల్లో రాజీ పోవాల్సిన అవసరం లేకుండా విజయం వైపు మీరు ప్రయాణం చేస్తారు. ఎలా చెప్తారు? మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు అంటే, ఈరోజు ఆరుద్ర నక్షత్రం, చంద్రుడు 9వ రాశిలోనే అతి సమీపంలో గురువుతో కలుసుకున్నారు. అప్పుడు గజకేసరి యోగం ఉంటుంది. చంద్రుడు గురువు కలిస్తే మనసు కారకుడు చంద్రుడు. ఈయన మనస్సు అంటేనే ఏమి? ఒక నాన్న కానీ పక్కలో ఉంటే ధైర్యం ఎలా ఉంటుంది? ఒక అన్నగారు పక్కలో ఉంటే ధైర్యం ఎలా ఉంటుంది? అదే అమ్మ మన తల్లిగారు పక్కలో ఉంటే ఎంత ధైర్యం ఉంటుందండి. ఒక మనిషికి కొన్ని సందర్భాలలో తను మనసులో కొన్ని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నా కొన్ని విషయాలు చెయ్యాలి అంటే మన వెనువెంటలో ఒక పెద్ద స్థాయిలో ఒక మనిషి ఉండాలి. అలాంటి దాంట్లోనే గురువు చంద్రుడితో కలియడం ఒక మహాయోగం జరుగుతుంది. అదే తులారాశి వారికి అదృష్ట యోగం. ఈరోజు మీకు గురు నక్షత్రానికి గురువుకి పూజలు చేయమన్నాను. మొట్టమొదట ఈరోజు ఆరుద్ర నక్షత్రం, శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి దైవ అనుగ్రహ పూజలు చేయించుకోండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంలో చాలా నలత ఉంటుంది. ఇబ్బందులు ఉన్నారు. శస్త్రచికిత్సలకు సరైన సమయం. ఇంకా ఆరోగ్యాన్ని ముందడుగుగా మనం బాగు చేసుకోవాలి. రేపటి రోజు చూడాలి అంటే ముందు ఆరోగ్య నియమాలని చాలా వృక్షణంగా పరిశోధన చేసి అడుగులు వేయడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా ఆరోగ్య విషయాల్లో 100 మందిలో కనీసం 35 మంది వరకు ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానంలో శని. అందువల్ల అనేక వ్యాధులు వచ్చిన తర్వాత త్వరగా బాగా అవ్వడం అనేది జరగదు. అందువల్ల ఆరోగ్య నియమాలు జాగ్రత్త. అలాగే ఈరోజు మనసు ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లలపై చదువుపైన శ్రద్ధతో వాళ్ళని పలకరిస్తారు. వాళ్ళ చదువుకు కావలసిన కొన్ని సలహాలు తీసుకొని వాళ్ళని మంచి స్థాయికి ఎదగాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఆ రోజు ఆలోచనలు బాగా ఉన్నప్పుడు మనం ఆ నిర్ణయాన్ని స్వాగతించుకొని ముందుకు పోగలుగుతాం. ఈరోజు మనం ప్రత్యేకించి మంచి రోజు. అధికంగా ధన సంపాదన రావడం అనేది జరుగుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. పొదుపు చేసిన డబ్బులని జాగ్రత్తగా మీరు పొదుపు స్థానంలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు జాగ్రత్త పడండి. అలాగే దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు, కోర్టు కేసుల్లో ఉన్నవారు ఖచ్చితంగా తుది తీర్పు విజయం వైపు నడిపిస్తుంది. అలాగే రైతులకి, చాలామంది రైతులు ఉంటారు, వాళ్ళ పంట పొలాలు వేసుకోవాలి, ధన సంపాదనను పెంచుకోవాలి అనుకున్నవారు ప్రయత్నించండి. మీకు మంచి స్థాయిలోకి ధనం ప్రవేశం జరగబోతుంది. రైతులు ఏ పంట వేసినా ఇంకా చాలా మంచిగా రాబడి అనేది మెరుగైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే గురువు 9, 10, 11 భావాలలో ప్రవేశం జరుగుతూ ఉండడం వల్ల ఆర్థికంగా తులారాశి రైతులు చాలా ముందంజనలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ బాగానే ఉంటారు. చాలా ప్రశాంతతగా, చిరునవ్వుతో, చాలా ఇబ్బందుల్లో పడినప్పుడు కూడా చాలా ఫలానా వ్యక్తి చాలా దిగజారిపోయాడు అనే మాట ఎప్పుడు తులారాశి వారికి ఉండదు. అలాంటి సూచనలు ఇవ్వగలుగుతుంది శక్తివంతమైన శుక్రగ్రహాధిపతి. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా మంచి రోజు. ప్రతి పనిలో మీరు విజయం పొందుతూ ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఈరోజు శుభశాతం